వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక్కొక్క ప్రణాళికను గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు మనం మొదటి పంచవర్ష ప్రణాళిక, సెకండ్ పంచవర్ష ప్రణాళిక, అలాగే థర్డ్ 5 ఇయర్ ప్లాన్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే 3 పంచవర్ష ప్రణాళికల గురించి భారతదేశంలో 1951 నుంచి ప్రారంభమైన ప్రణాళికలను గురించి తెలుసుకున్నాం 1966 వరకే. మరి ఈ 1966 నుంచి ఏ ప్రణాళిక అమలు చేయబడింది అని అంటే మనం 3వ పంచవర్ష ప్రణాళికలో మాట్లాడాము. ఏదైతే భారతదేశం ఉందో భారతదేశంలో 1962లో చైనాతో యుద్ధం వచ్చింది, 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, ఆ తర్వాత 2 ప్రధానులు చనిపోయారు. అలాగే నెక్స్ట్ తీవ్రమైనటువంటి కరువు కూడా ఈ 3వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి చివరి సమయంలో రావడం జరిగింది. కాబట్టి భారతదేశ పరిస్థితి అనేది సరిగా లేదు అని చెప్పేసి మాట్లాడినాం. సో మరి ఈ 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక అనేది రావాలి. కానీ 4వ పంచవర్ష ప్రణాళిక రాలేదు. ఎందుకు అనంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి అనేది పంచవర్ష ప్రణాళికలను హ్యాండిల్ చేసే విధంగా లేదు అని చెప్పేసి ఏం చేసినారు అనంటే వార్షిక ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. ఏ ప్రణాళికలు అని అంటున్నాం? వార్షిక ప్రణాళికలు అని అంటున్నాం. ఇగో ఈ వార్షిక ప్రణాళికలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేయబడ్డాయి అనంటే ఈ 1966 నుంచి 1969 వరకు అమలు చేయబడ్డాయి అని అంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1966 నుంచి 1969 వరకు ఈ ప్రణాళికలు అనేవి వార్షిక ప్రణాళికలు అనేవి అమలు చేయబడ్డాయి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకి సంబంధించి మొదటిసారి పంచవర్ష ప్రణాళికలు కాకుండా వార్షిక ప్రణాళికలు ఎప్పుడు వచ్చాయి అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఇయర్ 1966 టు 1969 అని చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే 1966 నుంచి 1969 మధ్యన ఏ ప్రణాళికలు అమలు చేయబడ్డాయి అని అడగవచ్చు. అంటే క్వశ్చన్ని తిప్పి అడగవచ్చు. అప్పుడు వార్షిక ప్రణాళికలు అని చెప్పాలి. మరి ఈ వార్షిక ప్రణాళికలనే మరొక పేరుతో ఏమని పిలుస్తున్నాము అని అంటే పిగ్మీ ప్రణాళికలు అని అంటున్నాం. వార్షిక ప్రణాళికలకి మరొక పేరేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి అని అంటే ఇగో పిగ్మీ ప్రణాళికలు అని చెప్పాలి. ఈ పిగ్మీ ప్రణాళికలు అని చెప్తే ఒక 1 మార్క్ వస్తుంది. సరే అడుగుతారా అని అంటే గతంలో అడగడం జరిగింది. ప్రణాళికలకి సంబంధించి మరొక పేరు ఏంటి అని అంటే వార్షిక ప్రణాళికలకి సంబంధించి మరొక పేరు ఏంటి అని అంటే పిగ్మీ ప్రణాళికలు అని అంటున్నాం. పిగ్మీ ప్రణాళికలకి మరొక పేరు ఏంటి అని అంటే వార్షిక ప్రణాళికలు అని అంటున్నాం. సో ఇలా ఈ వార్షిక ప్రణాళికల్ని పిగ్మీ ప్రణాళికలు అని కూడా పిలుస్తూ ఉన్నాం. సో మరి వీటికి సంబంధించి 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులలో ఈ ప్రణాళికలు అనేవి రావడం జరిగింది. మరి ఈ వార్షిక ప్రణాళికలకి సంబంధించి ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే ప్లాన్ హాలిడే అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ప్లాన్ హాలిడే, దీన్నే ఇంకా ఏమని అంటున్నాము అని అంటే ప్రణాళిక విరామం అని అంటున్నాం. ఏమంటున్నాం? ప్రణాళిక విరామం. సో ప్రణాళిక విరామం అన్నా, అలాగే ప్లాన్ హాలిడే అన్నా, అలాగే పిగ్మీ ప్రణాళిక అన్నా, ఇవన్నీ కూడా వార్షిక ప్రణాళికకి సంబంధించి పర్యాయ పదాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వివిధ నేమ్స్ అంటే వివిధ పేర్లు ఎలా అయితే ఉంటాయో, డిఫరెంట్ నేమ్స్ ఎలా అయితే ఉంటాయో అలానే వార్షిక ప్రణాళికలను ఇలా పిలవడం జరుగుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ వార్షిక ప్రణాళికలకి సంబంధించి 1966 నుంచి 69 వరకు అమలు చేయబడినటువంటి వార్షిక ప్రణాళికల కోసం ఏం చేసినారు, ఎంత బడ్జెట్ని పెట్టినారు అని అంటే 6,625 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది ఈ వార్షిక ప్రణాళికల సమయంలో. ఇలా ఖర్చు చేసి ఆర్థికంగా ఏర్పడినటువంటి ఏదైతే అన్బ్యాలెన్స్ ఉందో ఆ అన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేయడం కోసం, అసమతుల్యం ఏదైతే ఉందో దీన్ని తగ్గించడం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థలో ఏర్పడినటువంటి లోటు కానీ ఇతర అంశాలను కానీ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఈ వార్షిక ప్రణాళికలను తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో భారతదేశం పంచవర్ష ప్రణాళికలను అమలు చేసే స్థితిలో లేదు అని చెప్పేసి ఈ వార్షిక ప్రణాళికలను తీసుకొచ్చారు. ఇవి 1966 నుంచి 69 వరకు కొనసాగాయి. సో ఇలా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక ఈ వార్షిక ప్రణాళికల సమయంలోనే హరిత విప్లవం స్టార్ట్ అయింది అని చెప్పేసి
చెప్పడం జరిగింది. ప్రీవియస్ మూడవ పంచవర్ష ప్రణాళికలోనే స్టార్ట్ అయ్యింది అని అన్నాం. కానీ ఖరీఫ్ సీజన్, సో ఈ మే జూన్ మాసంలో ఏం చేయబడింది అని అంటే ఈ 1966లో హరిత విప్లవం అనేది ప్రారంభమయ్యింది. అంటే హరిత విప్లవాన్ని ప్రారంభించేందుకు మూడవ పంచవర్ష ప్రణాళిక చివరి సమయంలో అనుకుంటే దాన్ని అమలు చేసింది ఎప్పుడు అని అంటే ఈ వార్షిక ప్రణాళిక సమయంలో ఈ ఖరీఫ్ సీజన్ అని అంటున్నాం. ఖరీఫ్ సీజన్ ఏదైతే మాన్సూన్కి సంబంధించినటువంటి సీజన్ స్టార్ట్ అవుతుందో దాన్ని ఖరీఫ్ సీజన్గా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఆ సీజన్లో హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రారంభమైంది. ఇక అలాగే ఇదే సమయంలో 1966 జూన్ మాసంలో ఏం చేసినారు అని అంటే రూపాయి మూల్యహీనీకరణ అనేది జరిగింది, డివాల్యుయేషన్ జరిగింది. సో అలాగే ఇది మొదటిసారి డివాల్యుయేషన్ ఎప్పుడు జరిగింది అని అంటే భారతదేశంలో 1949లో డివాల్యుయేషన్ జరిగింది. రూపాయికి సంబంధించినటువంటి విలువ అనేది తగ్గడం జరిగింది, మూల్యహీనీకరణ అని అంటున్నాం. సో అలాగే మళ్ళీ ఎప్పుడు జరిగింది డివాల్యుయేషన్ అని అంటే 1966 జూన్లో కూడా జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్వశ్చన్లు, హరిత విప్లవం ఏ సీజన్లో ప్రారంభమైంది, ఏ ఇయర్లో అని అంటే 1966 ఖరీఫ్ సీజన్. రూపాయి మూల్యహీనీకరణ డివాల్యుయేషన్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇగో 1966 జూన్లో జరిగింది అని చెప్పేసి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక దీంతో పాటు 1968లో ఏం చేసినారు అని అంటే ఈ ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి అన్నాం, 1966 నుంచి 69 అని అన్నాం కదా. ఇగో ఈ మధ్యన వచ్చినటువంటి మేజర్ అంశాలను గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ 1968లో వస్త్ర పరిశ్రమకి సంబంధించినటువంటి పునరుద్ధరణ కోసం జాతీయ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ అని అంటున్నాం. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఎన్టీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1968 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక నెక్స్ట్ 1969లో నారీమన్ కమిటీ సూచనల మేరకు లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి కమిటీ సూచన మేరకు లీడ్ బ్యాంక్ పథకం భారతదేశంలో ప్రారంభమైంది ఎప్పుడు అని అడగొచ్చు ఎగ్జామ్లో. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే 1969. ఏ కమిటీ సిఫారసు అని అంటే నారీమన్ కమిటీ సిఫారసు. లీడ్ బ్యాంక్ పథకం అని అంటున్నాం. ఏంటి లీడ్ బ్యాంక్ అంటే భారతదేశంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు చేసుకునేటువంటి వ్యవసాయం కానీ ఇతర చిన్న పరిశ్రమలకి సంబంధించి సహాయం అందించడం కోసం అందరికీ కూడా పెట్టుబడి రూపంలో ఈ సహాయం అందించడం కోసం లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి ఈ నారీమన్ కమిటీ సూచించిన తర్వాత ఈ లీడ్ బ్యాంక్ పథకం అనేది కూడా ఇగో ఈ టైంలోనే 1969లోనే ప్రారంభం కావడం జరిగింది అని చెప్పేసి మనం వార్షిక ప్రణాళికలు, పిగ్మీ ప్రణాళికలు, ప్లాన్ హాలిడే, ప్రణాళిక విరామం సమయంలో ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ వార్షిక ప్రణాళికలకి సంబంధించి 1966 to 69 అనేవి వాటికి సంబంధించి ఈ పాయింట్స్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక. 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఏమొచ్చినాయి అని అంటే వార్షిక ప్రణాళికలు వచ్చాయి. అవి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇక ఈ వార్షిక ప్రణాళికలు 1969 తర్వాత వచ్చినదే ఏది అని అంటే 4వ పంచవర్ష ప్రణాళిక. సో ఈ 4వ పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే ఇగో ఈ 1969 నుంచి 1974 వరకు అమలు చేయడం జరిగింది. 4th 5-year ప్లాన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేయడం జరిగింది అని అంటే 1969 to 1974 అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రణాళిక సమయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షురాలుగా ఎవరున్నారు అని అంటే ఇందిరాగాంధీ ఉన్నారు. సో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారే ప్రణాళికా సంఘానికి అధ్యక్షులుగా ఎక్సఫీషియోగా చైర్మన్గా ఉంటారు అని చెప్పేసి మనం గతంలోనే చెప్పుకున్నాం. అలా ఈ 4వ పంచవర్ష ప్రణాళికకి కొత్తగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అధ్యక్షురాలుగా నియమించబడడం జరిగింది. ప్రణాళికా సంఘానికి అధ్యక్షురాలుగా ఇందిరాగాంధీ కొనసాగారు. ఆ ప్రణాళిక ఏది అని అంటే 4వ పంచవర్ష ప్రణాళిక, 4th 5 years ప్లాన్ అని అంటున్నాం. దాని సమయం ఎప్పటి నుంచి అని అంటే 1969 to 74 అని అంటున్నాం. సో మరి దీనికి సంబంధించి ఉపాధ్యక్షుడు, వాస్తవ కార్యనిర్వాహకాధికారినే ఉపాధ్యక్షుడు అంటున్నాం. దీనికి ఎవరున్నారు అని అంటే డిఆర్ గాడ్గిల్ ఉన్నారు. సో ఇలా ఈ డిఆర్ గాడ్గిల్కి సంబంధించి
ఉపాధ్యక్షుడిగా కొనసాగినటువంటి ఈ ప్రణాళిక సమయానికి సంబంధించి ఈ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి 4వ పంచవర్ష ప్రణాళిక అనేది నమూనా. మనం నమూనాకి సంబంధించి మోడల్కి సంబంధించి పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ మీద తయారవుతుంది అనేది ప్రతి పంచవర్ష ప్రణాళికలో నేర్చుకుంటా ఉన్నాం. సో అలా మరి దీనికి సంబంధించి నమూనా ఎవరిది అని అంటే అశోక్ రుద్ర నమూనాను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే అశోక్ రుద్రతో పాటు అలైన్ ఎస్ మనెల్. సో ఇలా ఈ ఇద్దరి నమూనాలను తీసుకొని 4వ పంచవర్ష ప్రణాళిక అనేది డిఆర్ గాడ్గిల్ ఉపాధ్యక్షుడిగా తీసుకురావడం జరిగింది. సో ఇలా తీసుకొచ్చినటువంటి ఈ ప్రణాళికకి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి అని అంటే వ్యవసాయ ఉత్పత్తిలోను విదేశీ సహాయం తగ్గించడంలో, అదే మనం ఇంతకుముందు ప్రణాళికలో చెప్పినాం PL 480కి సంబంధించినటువంటి స్కీమ్ కింద ఆహార ధాన్యాలు అనేవి భారతదేశానికి వేరే దేశాల నుంచి దిగుమతి అయ్యేవి, ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యేవి. సో అలాంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆహార ధాన్యాల విషయంలో సమృద్ధిని సాధించాలనేటువంటి లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ప్రణాళిక స్టార్ట్ అయిన తర్వాత 1971 కల్లా పూర్తిగా వాటిని నిలిపివేయాలి అని చెప్పేసి కూడా ఈ ప్రణాళికలో డిసిషన్ తీసుకున్నారు, ఈ ప్రణాళికలో నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రణాళికే ఏ ప్రణాళిక అని అంటే 4వ ప్రణాళిక అని అంటున్నాం. సో ఇక దీనికి సంబంధించి ప్రాధాన్యత అనేది కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ అని అంటున్నాం. ఏమంటున్నాం? స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి అని అంటే వృద్ధి అనేది స్థిరంగా కొనసాగేలాగా గ్రోత్ విత్ స్టెబిలిటీకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. అలాగే ఆర్థిక స్వావలంబన అని అంటున్నాం. దీన్నే ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఆర్థికంగా అందరూ కూడా స్వావలంబన పొందాలి అనేటువంటి ప్రాధాన్యత లక్ష్యాలను కూడా ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో తీసుకోవడం జరిగింది. ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలాంటి ప్రాధాన్యతతో తయారైనటువంటి ఈ ప్రణాళిక వ్యయం ఎంత అని అంటే 15,779 కోట్లు. కేటాయింపులు ఎంత చేశారు అని అంటే ఈ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువనే చేయడం జరిగింది. 15,902 కోట్లను మొత్తం కేటాయించడం జరిగింది, అనుకున్న దానికంటే ఎక్కువగా. ఇక ఈ కేటాయింపుల ప్రకారం వ్యవసాయం, నీటిపారుదలపై 24% కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధికి సంబంధించినటువంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రాధాన్యతను ఇచ్చేందుకోసం 4వ పంచవర్ష ప్రణాళికలో 24% కేటాయింపులు అనేవి జరిగాయి. అలాగే పరిశ్రమలకి సంబంధించి ఎంత కేటాయించారు అని అంటే 23% మొత్తం కేటాయించినటువంటి 15,900 కోట్ల పైనలో వీటికి కేటాయింపులు అనేవి, అలొకేషన్స్ అనేవి ఇలా చేయడం జరిగింది. అగ్రికల్చర్ అలాగే ఏదైతే వాటర్కి సంబంధించినటువంటివి ఉన్నాయో వాటిపైన 24% చేశారు, 24% చేశారు అని అంటున్నాం. ఇండస్ట్రీస్ పైన 23% చేయడం జరిగింది అని అంటున్నాం. మరి ఇలా కేటాయింపులు చేసిన తర్వాత గ్రోత్ రేట్ లక్ష్యం ఎలా ఉంది? యాక్చువల్గా గ్రోత్ రేట్ అంటే ఏమన్నాం మనం టార్గెట్స్లో అని అంటే స్థిరమైనటువంటి వృద్ధి అని అన్నాం. మరి గ్రోత్ రేట్ అంటే కూడా ఇక్కడ వృద్ధి అనే చెప్పడం జరుగుతూ ఉంది. వృద్ధి లక్ష్యం ఎంత అనుకున్నారు అని అంటే ప్రణాళిక స్టార్ట్ చేసినప్పుడు 1969లో 4వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి 5.7% వృద్ధి సాధించాలి అని అనుకున్నారు. కానీ సాధించినటువంటి వృద్ధి ఎంత అని అంటే కేవలం 3.3% వృద్ధి సాధించడం జరిగింది. అంటే ఈ ప్రణాళిక సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని అంటే వృద్ధి రేటు పరంగా ఇది చాలా ఫెయిల్ అయింది. అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇది రీచ్ కాలే. కానీ ఈ మొదటిసారి ఈ ప్రణాళిక సమయంలో ఇగో ఈ ప్రాబ్లం కూడా వచ్చింది. 1972-73లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఆ అంశం ఏదైతే ఉందో అది మొదటిసారి ఏర్పడడం జరిగింది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని అంటే ఏదైతే ఎగుమతులు దిగుమతులు ఉన్నాయో భారతదేశానికి దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గాయి. సో ఇలా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది BOT అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ BOT అనేది మొదటిసారి 1972-73లో రావడం జరిగింది. 1971లో కూడా పాకిస్తాన్తో యుద్ధం రావడం జరిగింది. సో ఆ కారణంగా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఈ పంచవర్ష ప్రణాళికలో పడింది. దాని కారణంగానే BOT బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది రావడం జరిగింది అని అంటున్నాం. సో మొదటిసారి ఇది 1972-73 ఆర్థిక సంవత్సరంలో వచ్చింది అని అంటున్నాం. ఇప్పుడు ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశంలో మొదటిసారి BOT బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మీరు గుర్తించారు అని అడగొచ్చు మిమ్మల్ని. అప్పుడు మీ ఆన్సర్ ఏముండాలి అని అంటే 1972 to 73 అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది.
ఓకేనా. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇదే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించి ఇగో 1976 to 77లో కూడా మరొకసారి ఏర్పడడం జరిగింది. సో ఇలా ఈ 2 సార్లు కూడా ఇప్పటివరకు భారతదేశంలో BOT బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సార్లు కూడా ఎప్పుడు అనంటే ఒకటేమో 4వ పంచవర్ష ప్రణాళిక సమయంలో, మరొకటి 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో అనేది రావడం జరిగింది. ఇలా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మొదటిసారి 4వ పంచవర్ష ప్రణాళికలో మనకు కనబడతా ఉంది. ఇది ఎప్పుడు అనంటే 1972 to 73 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ 1971లో ఈ పాకిస్తాన్ తోటి యుద్ధం, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కాంతిశీకుల భారం, భారతదేశానికి సంబంధించి తూర్పు పాకిస్తాన్ అని పిలువబడేటువంటి బంగ్లాదేశ్ను విముక్తి కలిగించేందుకు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన ఈ యుద్ధం ఏర్పడింది. అలాగే ఇదే ప్రణాళిక సమయంలో 1973లో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం అనేది వచ్చింది, క్రూడ్ ఆయిల్ సంక్షోభం అనేది రావడం జరిగింది. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా దేని మీద పడింది అని అంటే పారిశ్రామిక అభివృద్ధి పైన పడింది. సో ఇప్పుడు ఈ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక అభివృద్ధి కోసం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మనం ఎంత కేటాయించడం జరిగింది అని అంటే నిధుల కేటాయింపు ఎలా జరిగింది అని అంటే 23% మొత్తం ప్రణాళిక బడ్జెట్ని కేటాయించారు. కానీ చమురు సంక్షోభం, అలాగే యుద్ధం జరగడం, ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కాంతిశీకుల భారం, విద్యుత్ కొరత రావడం, వీటన్నింటి వలన పారిశ్రామిక అభివృద్ధిపై, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పైన, గ్రోత్ పైన ఇంపాక్ట్ చూపెట్టింది. అందుకే అనుకున్నటువంటి లక్ష్యం 5.7 గ్రోత్ రేట్ అనుకుంటే వచ్చింది మాత్రం 3.3% అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఇంకా ఏం జరిగింది అని అంటే ఈ బడ్జెట్ ఇంకా ఏదైతే ప్రణాళికల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఉందో దాన్ని కూడా ఈ 1971లో జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం కోసం రక్షణ రంగం సైడు మళ్లించడం జరిగింది. ఇలాగే 3వ పంచవర్ష ప్రణాళికలో కూడా మనం మళ్లించిన విషయం మనకు తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈ ప్రణాళిక కాలంలో గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని ఎవరిచ్చారు అనంటే ఇందిరాగాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? ఇందిరాగాంధీ గారు ఏం నినాదాన్ని ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనంటే గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని 4వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. అసలు ఇందిరాగాంధీ ఎందుకు గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఏదైతే అప్పుడు ఉన్నటువంటి జనతా ప్రభుత్వం, జనతా అపోజిషన్లో ఉన్నటువంటి జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు ఏమన్నారు అనంటే ఇందిరాగాంధీ హటావో అని చెప్పేసి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇందిరాగాంధీని కానీ తొలగించాలి అని చెప్పేసి నినాదం ఇచ్చారు. ఎవరిచ్చారు? జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్. ఆ సమయంలో ఇందిరాగాంధీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీని అంటే ఇందిరాగాంధీ ఏమంది అని అంటే గరీబీ హటావో అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళికే ఈ 4వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇక దీంతో పాటు ఇదే సమయంలో ప్రణాళికలకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రణాళికలను వేరు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రణాళికలు అనేవి కేంద్రంలో రచించబడి గ్రామీణ స్థాయి వరకు కూడా అమలు చేయబడేటువంటి ప్రణాళికలు. ఈ 4వ పంచవర్ష ప్రణాళికలలో వీటిని ఇంకా సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఏం చేసినారు అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రణాళికలుగా వేరు చేయడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక 1974లో ఇలా ప్రణాళికలను వేరు చేయాలి అనేటువంటి డిసిషన్ తీసుకున్న తర్వాత ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు అనంటే 1974 అని అంటున్నాం. ఇది ప్రణాళికకి సంబంధించినటువంటి చివరి ఇయర్గా కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదే 4th 5 year ప్లాన్స్కి సంబంధించి. ఓకేనా. ఇక వ్యవసాయ రంగంలో రైతులకి తగినంత రుణాలను అందించడానికి దేశంలో ప్రముఖ పెద్ద బ్యాంకులను ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఏం చేసింది అనంటే జాతీయం చేయడం జరిగింది. మరి ఈ జాతీయం అనేది ఎవరు సిఫారసు చేసిర్రు అనంటే హజారీ కమిటీ సిఫారసు మేరకు భారతదేశంలో ఉన్నటువంటి 14 బ్యాంకులను ఎప్పుడు అనంటే 1969 జూలై ఈ ప్రణాళికలు స్టార్ట్ అయిన తర్వాత జూలై మాసంలో ఈ 14 బ్యాంకులను, వాణిజ్య బ్యాంకులను హజారీ కమిటీ సిఫారసు మేరకి ఇందిరాగాంధీ గారు ఏం చేసినారు అనంటే జాతీయం చేయడం జరిగింది, నేషనలైజేషన్ చేయడం జరిగింది, ప్రభుత్వ రంగంలోకి మార్చడం జరిగింది, ప్రజలందరికీ సంబంధించినవిగా చెప్పడం జరిగింది. సో అలా దీని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. సో ఏమని అడిగారు అనంటే ఏదైతే 14 జాతీయ బ్యాంకులు ఎప్పుడు జాతీయకరణ చేయడం జరిగింది
అని వాణిజ్య బ్యాంకులు ఎప్పుడు జాతీయకరణ చేయడం జరిగింది? 1969 జూలై అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించినటువంటి కమిటీ సిఫారసుపై ఈ బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది అని అంటే హజారీ కమిటీ అని గుర్తుంచుకోవాలి. నారీమన్ కమిటీ సిఫారసుల మేరకి లీడ్ బ్యాంక్ పథకంని స్టార్ట్ చేసినారు అని ఇంతకుముందు వార్షిక ప్రణాళికలలో తెలుసుకున్నాం. ఇక్కడ 4వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఈ ప్రణాళిక స్టార్ట్ అయిన తర్వాత ఈ హజారీ కమిటీ సిఫారసు మేరకు 14 వాణిజ్య బ్యాంకులు అనేవి జాతీయం చేయబడ్డాయి అని ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. సో ఇలా ఇక బుద్ధుడు నవ్వాడు, స్మైల్ ఆఫ్ బుద్ధకి సంబంధించినటువంటి కోడ్తో ఏం చేసినారు అని అంటే రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్లో ఏం చేసినారు అని అంటే అణుపరీక్షలను చేయడం జరిగింది భారతదేశం. సో ఇప్పుడు స్మైల్ ఆఫ్ బుద్ధకి సంబంధించి ఏ పంచవర్ష ప్రణాళికలో ఈ అణు పరీక్షలు జరిగాయి అని చెప్పేసి అడగవచ్చు. అప్పుడు 4వ పంచవర్ష ప్రణాళిక అని గుర్తుంచుకోవాలి. ఇదే టైంలో ఎక్కడ ఈ పరీక్షలు నిర్వహించారంటే ఇగో రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్లో అణు పరీక్షలను చేయడం జరిగింది అని అంటున్నాం. ఈ పరీక్షల ద్వారా మన ప్రణాళికలు అనేవి విదేశీ రుణ సహాయంతో కూడా అమలు చేయబడతాయి కాబట్టి అమెరికా ఆగ్రహానికి గురైంది అదే సమయంలో భారతదేశం అణుపరీక్షలు చేయడం ద్వారా అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రతికూల పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని అంటే 71లో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. 73లో ఏం జరిగింది అని అంటే ఏదైతే ఈ చమురు సంక్షోభం వచ్చింది. 72-73లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్ ఏర్పడ్డాయి, ఎగుమతుల దిగుమతుల సంక్షోభం అనేది వచ్చింది. సో ఇలాంటి అన్ని అంశాల వలన కూడా ఈ 4వ పంచవర్ష ప్రణాళిక అనేది విఫలం కావడం జరిగింది అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక ఈ విఫలమైనప్పటికీ కూడా ఈ ప్రణాళిక సమయంలోనే గ్రామీణ అభివృద్ధి పథకాలను ఎక్కువగా చేపట్టడం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కువ పథకాలను తీసుకురావడం జరిగింది. ఎందుకు అని అంటే గరీబీ హఠావో అన్నారు కాబట్టి గ్రామాలలో నివసించే ప్రజలు చాలా పెద్ద ఎత్తున పేదలు ఉన్నారు కాబట్టి సో దానికోసం చాలా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలను పెంచేటువంటి పథకాలను ప్రత్యేకంగా తీసుకొచ్చారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక పారిశ్రామిక రంగంలో 9% వృద్ధి రేటు సాధించాలనేటువంటి లక్ష్యం కూడా సాధించలేకపోయింది 4వ పంచవర్ష ప్రణాళిక. పారిశ్రామిక రంగంలోనే కేవలం 9% ఏం చేయాలి అనుకున్నారంటే గ్రోత్ రేట్ని తీసుకురావాలనుకున్నారు, అది కూడా తీసుకురాలేకపోయారు అని అంటున్నాం. చెప్పాం కదా కారణం ఏంటి అంటే చమురు సంక్షోభం కానీ విద్యుత్ సంక్షోభం కానీ ఇతర సంక్షోభాల కారణంగా. సో ఇలా ఇది కూడా జరగలేకపోయింది 4వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి. సో మరి ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి అనేవి కూడా ఒక్కసారి క్విక్ గ్లాన్స్ చేద్దాం. ఏమంటున్నాము అని అంటే 1969లో ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం అనేది వచ్చింది. ఏదైతే మొనోపోలీకి సంబంధించినటువంటి బిజినెస్ సంబంధించిన అంశాలు ఉన్నాయో దాన్ని నిరోధించేటువంటి చట్టం అనేది రావడం జరిగింది. అలాగే 1970లో ఎంఆర్టీపీ మోనోపోలిస్టిక్స్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది అమలు చేయడం జరిగింది మోనోపోలీ వ్యవస్థని రూపుమాపేందుకు. ఇక 1970లో ఈ దశాబ్దంలోనే అంటే ఈ 1970s సమయంలోనే ఈ దశాబ్దం బిగినింగ్లో ఏం చేసినారు 1966లో హరిత విప్లవం వచ్చింది అని మాట్లాడినాం. ఇక 1970వ శతకానికి దశాబ్దానికి సంబంధించి వర్గీస్ కురియన్ ఏమంటున్నాం వర్గీస్ కురియన్ నేతృత్వంలో శ్వేత విప్లవం అనేది రావడం జరిగింది. సో పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ శ్వేత విప్లవంని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 1970-71లో మనం చెప్పినాం గ్రామీణాభివృద్ధి కోసం గ్రామాలలో ఉన్న పేదరికాన్ని రూపుమాపేందుకోసం ఎక్కువ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది అని అన్నాం. దానికోసం రూరల్ వర్క్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. దీన్నే గ్రామీణ పనుల కార్యక్రమం అని అంటున్నాం. మొదటిసారి ఏ పంచవర్ష ప్రణాళికలో గ్రామీణ పనుల కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అని రేపు ఎగ్జామ్లో అడగొచ్చు. అడిగితే మన ఆన్సర్ 1970-71 అని చెప్పాలి. ఏ పంచవర్ష ప్రణాళిక అంటే 4వ పంచవర్ష ప్రణాళిక అనాలి. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక మనం ఇప్పుడు ఎక్కువగా వార్తలలో చూసేటువంటిది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి కౌన్సిల్. ఆ కౌన్సిల్ కూడా ఎప్పుడు ఏర్పడింది అని అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ కౌన్సిల్ అనేది ఈ 4వ పంచవర్ష ప్రణాళికలోనే 1971లో ఏర్పడడం జరిగింది. ఇది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించినటువంటి కౌన్సిల్. ఇక 1971లో ఏమొచ్చింది అంటే IRCI రావడం జరిగింది. ఇది ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో కాయిలా పడ్డ పరిశ్రమలు అని అంటాం, మూతపడి ఉన్నటువంటి పరిశ్రమలను
తిరిగి వాటిని వెనకకి తీసుకురావడం కోసం ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. అదే IRCI అని చెప్తున్నాం, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. రీకన్స్ట్రక్షన్ అంటే ఉన్న ఇండస్ట్రీని తిరిగి మళ్ళీ ప్రారంభించేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ 1972-73లో మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది రావడం జరిగింది. మహారాష్ట్రలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఇప్పుడు మనం మన్రేగా అని పిలుస్తున్నాం, ఇలాంటి స్కీమ్ 4వ పంచవర్ష ప్రణాళికలో 1972-73 సమయంలో తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇదే 1972-73 మధ్యన అక్యులరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాలలో శీఘ్ర గ్రామీణ నీటి సరఫరా పథకంగా చెప్పడం జరుగుతూ ఉంది. నీటి అవసరాలను తీర్చడం కోసం తీసుకొచ్చినటువంటి పథకంగా దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 1972-73లో క్రాష్ స్కీమ్స్కి సంబంధించి ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ CSRE అనేది తీసుకురావడం జరిగింది. అలాగే 1972లో విచక్షణాత్మక వడ్డీ రేట్ని ప్రవేశపెట్టారు. అలాగే 1972లోనే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఏదైతే దీన్ని GIC అని చెప్పేసి అంటాం, దీన్ని కూడా నేషనలైజేషన్ చేయడం జరిగింది, జాతీయం చేయడం జరిగింది అని అంటున్నాం. ఇక 1973లో ఏం తీసుకొచ్చారు అని అంటే ఈ 1961లో ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడినాం. ఏ ప్రణాళికలో మాట్లాడినాం అని అంటే 3వ పంచవర్ష ప్రణాళికలో మాట్లాడినాం. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సీలింగ్ భూ పరిమితి చట్టాన్ని తీసుకొచ్చారు అని అన్నాం. దానికి సంబంధించినటువంటి సవరణ ఎప్పుడు జరిగింది అని అంటే ఇగో ఈ 1973లో దానికి సంబంధించినటువంటి సవరణ జరగడం జరిగింది. 1961లో వచ్చినటువంటి భూ పరిమితి చట్టానికి సవరణ ఎప్పుడు జరిగింది అని అడిగితే మనం 1973 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. చట్టం ఎప్పుడు వచ్చింది మొదటిసారి అని అంటే 1961లో వచ్చింది అని అంటున్నాం. ఇక దాని తర్వాత 1973లో FERAకి సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది వచ్చింది. అలాగే SFDA అనేది రావడం జరిగింది, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీస్కి సంబంధించి ఉన్నటువంటి ప్రోగ్రామ్. ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో వారిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చినటువంటి ప్రోగ్రామ్. ఆ తర్వాత MFAL మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్స్కి సంబంధించినటువంటి స్కీమ్ కూడా ఈ 4వ పంచవర్ష ప్రణాళికలో వచ్చాయి. సో ఇలా ఈ ప్రణాళిక అనేది 4వ పంచవర్ష ప్రణాళిక అనేది విఫలమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ని గ్రామీణాభివృద్ధి కోసం, వ్యవసాయం కోసం, పరిశ్రమల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 4వ పంచవర్ష ప్రణాళిక అనేది భారతదేశంలో అమలు చేయబడింది. సో ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి, బిలీవ్ మీ. సో ఇలా మీరు ఒక్కొక్క ప్రణాళికను గురించి నేర్చుకుంటున్నారు. మిగతా ప్రణాళికలను గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.